సుజుకి యాక్సెస్ 125కి వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటో తెలుసా మీకు? అయితే నేను చూపిస్తాను, చూడండి. ఆ ప్రాబ్లం ఏంటో మీకు అర్థమైపోయిందని నాకు అర్థమైంది. అది దానికి మెయిన్ రీజన్ ఈ కాయిల్ అనమాట. దీనికి ఐల్డింగ్ అనేది స్టాండర్డ్గా ఉండదు. బండి రన్నింగ్ను బట్టి అది అడ్జస్ట్ చేసుకునే సెన్సార్. సో ఈ సెన్సార్ కంప్లైంట్ ఉంటే మనకి బండి త్వరగా స్టార్ట్ అవ్వకపోవడం, వెళ్ళేదే ఆగిపోవడం, ఇలాంటి కంప్లైంట్ వస్తాయన్నమాట. దానివల్ల మన బ్యాటరీ మీద లోడ్ పడిపోయి బ్యాటరీ కంప్లైంట్ వస్తూ ఉంటుంది. అలాగే సెల్ఫ్ మోటార్ కూడా కంప్లైంట్ వస్తూ ఉంటుంది. సో మనం దీనికి రీప్లేస్మెంట్గా ఆల్టరేషన్ ఐటమ్ తీసుకొచ్చామన్నమాట. సో ఇదేంటంటే మనం ఎంత కావాలో అంత ఐల్డింగ్ స్టాండర్డ్గానే ఉంచుకోవచ్చు. మీకు ఇది ఫిట్ చేసి చూపిస్తాను. చూసారు కదా, ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సెన్సార్ మాత్రం తీయకూడదు, దాన్ని అలాగే ఉంచాలి. ఎందుకంటే ఏసీకి సిగ్నల్ వెళ్తూ ఉండాలి. ఈ సెన్సార్ నుంచి సిగ్నల్ అనేది వెళ్ళకపోతే మనకి డిస్ప్లేలో ఎఫ్ఐ సింబల్ రావడం, చెక్ లైట్లు వెలగడం అలాంటివి జరుగుతాయి అన్నమాట. అందుకనే ఆ కాయిల్ని అలా ఫిట్ చేసి ఉంచేయాలి మనం. సో ఆల్టరేషన్ ఐటమ్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీనికి వచ్చే ఒరిజినల్ కాయిల్ సో ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మీకు రిజల్ట్ చూపిస్తాను. రిజల్ట్ అయితే మామూలుగా లేదు, సూపరు. బండి ఆర్పిఎం అయితే స్టాండర్డ్గా పెట్టుకోవచ్చు అని చెప్పాను కదా మీకు, అది మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి. చూసారు కదా, అలా మనం ఎంత కావాలితే ఎంత రేసింగ్లో పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ రీల్ ఎవరికి షేర్ చేయాలో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది కదా. మీ యాక్సెస్ ఫ్రెండ్కి షేర్ చేసేయండి. నా నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను, నన్ను కాంటాక్ట్ అయిపోండి. అంటిల్ దెన్ బాయ్.